హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంకుల దందాపై కొరడా జులిపిస్తున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. పలు బ్లడ్ బ్యాంకుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలు పరీక్షల లోపాలున్నట్లు గుర్తించారు. నిబంధనలు పాటించిన 9 బ్లడ్ బ్యాంకుల నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ లోని పలు బ్లడ్ బ్యాంకులలో గుచ్చుటప్పుడు లేకుండా జరుగుతున్న దందాపై డ్రగ్ కంట్రోల్ బ్యూరో రైడ్స్ చేసింది. మలక్పేట, చైతన్యపురి, లక్డీ కపుల్, హిమాయత్ నగర్, సికింద్రాబాద్, కోటి, మెహదీపట్నం, బాలనగర్, ఉప్పల్ ప్రాంతంలోని 9 బ్లడ్ బ్యాంకులలో డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు తనిఖీలు చేపట్టారు. కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో ప్రమాణాలు కిలోదోచి కాల్చిన నాసిరకం పరికరాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించి 9 బ్లడ్ బ్యాంకులను షోకోజ్ నోటీసులు డ్రగ్ కంట్రోల్ అధికారులు జారీ చేశారు. సంతోష్ నగర్ లోని కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని 2 రోజుల పాటు కొనసాగుతున్న సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ కోసం స్మార్ట్ టెక్నాలజీస్ నేషనల్ సెమినార్ ను ఐసీఏఆర్ డీజీ న్యూఢిల్లీ సెక్రటరీ డాక్టర్ హిమాంశు పాఠక్ ప్రారంభించారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రోఫిజిక్స్ ఢిల్లీ, ఐసీఏఆర్, ఐడిఏ హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహిస్తుంది. పిల్లల ఆసక్తి మేరకు విద్యా బోధన అందించడం లక్ష్యంగా డ్రీమ్ టైమ్ లెర్నింగ్ హబ్ ను దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ నగరంలోని అందుబాటులోకి తెచ్చినట్టు ఆ సంస్థ వ్యవస్థాపకురాలు లీనా అసర్ తెలిపారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను తట్టి లేపడమే ఉపాధ్యాయుల విధి అని ప్రిన్సిపల్ అరుణారావు అన్నారు. భారతీయ గురుకుల పాఠశాల విధానాన్ని నేటి పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్ది అందుబాటులో తెచ్చామని చెప్పారు. హైదరాబాద్ లో తమ 1500కు పైగా అంకితమైన క్యాబ్ కెప్టెన్లు సత్కరించి క్యాబ్ మహోత్సవంలో నిర్వహించారు. 15 మంది కంటే ఎక్కువ మంది కెప్టెన్లు ర్యాపిడో నిర్వహించిన ఘాట్ మహోత్సవంలో పాల్గొన్నారు. మే 2023లో తమ కార్యక్రమాలను ప్రారంభించినప్పటి నుండి ర్యాపిడో హైదరాబాద్ నుండి 50,000 మంది క్యాబ్ కెప్టెన్లకు తన ప్లాట్ఫామ్ గా చేసుకుంది. మే 2023 మరియు ఫిబ్రవరి 2024 మధ్య కాలంలోనే ర్యాపిడోలో 4 లక్షల రైళ్లను లాంచ్ చేశారు. జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పి మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ ప్రభుత్వం ఎత్తివేసింది. 2019 అక్టోబర్ 3న ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. 63 రోజుల పాటు జైల్లో ఉన్న మధుసూదన్ రెడ్డి కేసు నమోదైన రిమాండ్కు వెళ్లడంతో అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కొత్త ప్రభుత్వం రావడంతో 4 సంవత్సరాల తర్వాత ఆయనపైనే ఉన్న కేసు రివ్యూ చేసిన ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. డయాలసిస్ రోగులకు త్వరితగిన కిడ్నీ మార్పిడి చికిత్సలు నిర్వహించడం లక్ష్యంగా స్టార్ట్ ఆసుపత్రికి కిడ్నీ డొనేషన్ రిజిస్టర్ ని అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపింది. ఆసుపత్రిలో నూతనంగా రూపొందించిన రిజిస్ట్రీ వెబ్సైట్ ను ఆసుపత్రి ఎండీ గోపిచంద్ ఆవిష్కరించారు.